నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు థైరాయిడ్ ఒకప్పుడు మనం లేడీస్‌లోనే వినేవాళ్ళం. ఇప్పుడు జెంట్స్‌లో కూడా వింటున్నాం. అది కూడా ఏజ్ చిన్న, పెద్ద అనేది ఏం లేదు. అందరికీ వస్తుంది. యాహ్! అసలు మెయిన్ రీజన్స్ ఏమంటారు? ఎందుకలా థైరాయిడ్ అంటే ఫ్రీక్వెంట్‌గా అందరికీ వస్తుంది? మామూలుగా ప్రతి ఒక్కళ్ళో థైరాయిడ్ గ్లాండ్ కామన్‌గా ఉంటుంది. ఆ హ్మ్. గ్లాండ్ ఏం చేస్తుంది? థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఓకే. హార్మోన్స్ ఏం చేస్తాయి? మన బాడీ ఫంక్షన్ కానీ, మెటబాలిజంని అంటే హ్మ్. మన బాడీ ఏ విధంగా ఫంక్షన్ చేయాలి? సెల్స్ ఎలా ఎనర్జీని యూజ్ చేసుకోవాలి? అది ఏ ఫంక్షన్ చేయాలో మొత్తం ఈ హార్మోన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ ఈ హార్మోన్‌లో కనుక ప్రొడక్షన్ తగ్గినా లేదంటే ఓవర్‌గా ప్రొడ్యూస్ అయినానే అప్పుడే థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ అంటాం. ఓకే. కామన్‌గా ఇది హైపోథైరాయిడిజం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం ఉంటుంది. హ్మ్. ప్రెజెంట్ డేస్‌లో మేల్స్‌కి ఉంటుంది. ఫీమేల్స్‌కి ఇద్దరికీ ఉంటుంది మేడం అవును. థైరాయిడ్ బట్టి. ఇంకా చెప్పాలంటే ఎర్లీ స్టేజ్‌లో కూడా స్టార్ట్ అవుతుంది. హ్మ్. కొంతమందికి బై బర్తే ఉంటుంది. ఇంకా హ్మ్. కొంతమందికి స్కూల్ ఏజ్‌లో, కాలేజ్ టైమ్‌లోనే స్టార్ట్ అవుతుంది. అవును. కొన్ని రేర్ కండిషన్స్‌లో మటుకు ఆఫ్టర్ 30, 40 తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది థైరాయిడ్ అనేది. హ్మ్. ఇది హైపర్‌లో ఉన్న 2 ప్రాబ్లమాటిక్ కండిషనే అంటాం. ఓకే. ఎందుకంటే ఆ హార్మోన్సే మన బాడీ ఫంక్షన్‌ని హ్మ్. కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి. ఓకే. సపోజ్ ఫీమేల్స్‌లో థైరాయిడ్ డిస్‌ఫంక్షన్ ఉందనుకోండి. హ్మ్. హైపో అనుకోండి. అంటే తక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుందనుకోండి. హ్మ్. అదేం చేస్తుంది? హ్మ్. మన పీరియడ్ సైకిల్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో హెవీగా బ్లీడింగ్ అయ్యేలాగా. హ్మ్. నార్మల్ బ్లీడింగ్ ఎన్ని రోజులుంటుంది? 4-5 డేస్ ఉంటుంది. అవును. బట్ ఈ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఆ పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. 2 మంత్స్‌కి, 3 మంత్స్‌కి పీరియడ్స్ వస్తుంటాయి. దాంతో ఓకే. పాటు హెవీగా బ్లీడింగ్ అయ్యేలాగా, హ్మ్. బ్లడ్ లాస్ ఎక్కువైపోయడం, ఇంకా హ్మ్. సివియర్ పెయిన్‌తో ఉండడం, హ్మ్. వాళ్ళకింకా లావు పెరగడం, బరువు పెరగడం అంటుంటాం. హ్మ్. ఈ హైపోథైరాయిడిజం కండిషన్స్‌లో. హ్మ్. ఇలా జరగడం చూస్తుంటాం. ఓకే. ఇంకా దాంతో పాటు మొటిమలు రావడం, ఇంకా హ్మ్. బరువు పెరిగి హెయిర్ ఫాల్ రావడం, ఓకే. చలికి తట్టుకోలేకపోవడం, చలి చలిగా అనిపిస్తుందని చెప్తుంటారు. స్వీట్స్ ఎక్కువ తినాలని క్రేవింగ్స్ స్టార్ట్ అవ్వడం, హ్మ్. ఎక్సెసివ్‌గా వాళ్ళకి ఇంటేక్ అనిపించకపోయినా బ్రెయిన్ నుంచి ఎక్సెసివ్‌గా ఫుడ్ కన్జ్యూమ్ చేయాలనే ఫీలింగ్ వాళ్ళలో స్టార్ట్ అవుతుంది ఈ ఓకే. హైపోథైరాయిడిజం వల్ల. హ్మ్. వాళ్ళు దానివల్ల లావు పెరిగిపోవడం హ్మ్. ఇవన్నీ ఉంటాయి ఈ హైపోథైరాయిడిజంలో. ఇప్పుడు లావు కాకుండా చాలా వరకి కూడా సిక్ అవుతూ ఉంటారు థైరాయిడ్. అంటే యాహ్! 2 టైప్స్ అన్నారు యాహ్! కదా! ఒకటి వెయిట్ గెయిన్ అవుతారు. ఒకటి యాహ్! వెయిట్ ఒకటి. లాస్ అవుతారు. హైపోథైరాయిడిజంలో వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే. హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ అవుతారు. ఓకే. ఇది హైపర్ థైరాయిడిజంలో ఎక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి థైరాయిడ్ హ్మ్. నుంచి. హ్మ్. దానివల్ల ఏమవుతాయి, మన మెటబాలిజం ఫాస్ట్ అప్ అవుతుందన్నమాట. అంటే ఓకే. స్పీడ్‌గా యాక్ట్ చేసేలాగా, హ్మ్. తీసుకున్న ఎనర్జీని మొత్తం హ్మ్. ఫాస్ట్‌గా కన్జ్యూమ్ చేసేలాగా చేస్తుంది. దానివల్ల ఓకే. వాళ్ళకేమవుతుంది, ఫ్యాట్ డిపాజిషన్ జరగదు. ఓకే. అందుకని వాళ్ళు లీన్‌గా ఉంటారు చాలామంది హ్మ్. హైపర్ థైరాయిడిజం వల్ల. అవును. టాల్‌గా ఉంటారు, లీన్‌గా ఉంటారు. హ్మ్. దాంతో పాటు ఆ ఫంక్షన్స్ అంటే వాళ్ళు ఫాస్ట్‌గా ఉంటాయి. ఎక్సెసివ్‌గా స్వెట్టింగ్ రావడం వాళ్ళలోని. హ్మ్. లేదంటే నార్మల్‌గా ఫీమేల్స్‌లో అనుకోండి బ్లీడింగ్‌లో స్కాంటీ బ్లీడింగ్ అవ్వడం. తక్కువ అంటే 1 డే, 2 డేస్ బ్లీడింగ్ అవ్వడం, ఓకే. పెయిన్స్ ఎక్కువ రావడం. హ్మ్. వాళ్ళు చలి తట్టుకోలేకపోతారు. వీళ్ళు వేడి తట్టుకోలేకపోతారు హైపర్ హ్మ్. థైరాయిడిజం ఉన్న వాళ్ళు. హ్మ్. ఇలా ఉంటది. ఇది ఫీమేల్స్‌లో. ఓకే. మేల్స్‌లో కూడా సేమ్ ఈ థైరాయిడ్ అనేది స్పెర్మ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. స్పెర్మ్ ప్రొడక్షన్‌లో కానివ్వండి, తగ్గిపోతుంది. తగ్గిపోవడం గాని, ఓకే. లేదంటే ఇమ్మోటల్ స్పెర్మ్స్ ప్రొడ్యూస్ చేయడం, లేదంటే హ్మ్. డెడ్ స్పెర్మ్స్ ప్రొడక్షన్‌లో హ్మ్. ఇలా చేస్తుందనమాట. అందుకనే థైరాయిడ్ ఇంబాలెన్స్ అనేది బోత్ మేల్స్‌లో ఇంపార్టెంటే, ఫీమేల్స్‌లో కూడా ఇంపార్టెంటే. ఓకే. ఇది స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే మనకి థైరాయిడ్ ఉంది అని ఎలా గుర్తించాలంటారు? యాహ్! అండి. నార్మల్‌గా ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందనుకోండి, మదర్‌కి ఓకే. కానీ ఎవరికైనా ఉన్నట్టయితే, వెంటనే వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది. హ్మ్. అంటే ఎర్లీగా తెలుసుకునేదానికి. జెనెటిక్ పరంగా కూడా థైరాయిడ్ అనేది ట్రాన్స్‌మిట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే. ఇదొక కండిషన్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. హ్మ్. ఎందుకు ఇంబాలెన్స్ అవుతుందంటే, ఆ ప్రొడక్షన్‌ని ఇంకేదైనా ఫ్యాక్టర్స్ అనేవి డిస్టర్బ్ చేసినప్పుడే ఆ ప్రొడక్షన్ ఇంబాలెన్స్‌గా మారుతుంది. హ్మ్. ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం జరుగుతుంది. అవును. కాబట్టి లైఫ్ స్టైల్ సరిగ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. దీంతో పాటు సడెన్‌గా బరువు పెరిగినా, లేదంటే ఇంకేమన్నా బాడీలో వేడిగా ఏమన్నా అనిపించా కానీ, చలి హ్మ్. ఎక్కువ ఉంటున్నా కానీ, హ్మ్. ఇవన్నీ ఎర్లీ సైన్స్‌లోనే ఉంటాయి ఈ థైరాయిడ్ అనేవి. ఓకే. ఇలా అబ్నార్మల్‌గా సింప్టమ్స్ ఏదైనా కనిపించా కూడా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, ఓకే. ఈ ఈ టెస్ట్ చేయించుకోవడం మంచిది. హుహు. నార్మల్‌గా దాంతో పాటు ఫీమేల్స్ అయితే అనుకోండి, ఆ పీరియడ్ సైకిల్ రెగ్యులర్‌గా ట్రేస్ చేసుకుంటూ ఉండాలి. పీరియడ్స్ హ్మ్. ఏ విధంగా వస్తున్నాయి, బ్లీడింగ్ ఏ విధంగా ఉంది, కలర్ చేంజ్ అవుతుందా, హ్మ్. డ్యూరేషన్ ఎంత ఉంది, అదంతా అసెస్ హుహు. చేసుకుంటూ ఉండాలి. ఓకే. వన్స్ ఇది నార్మల్ కంటే అబ్నార్మల్‌గా అయితున్నప్పుడు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి, టెస్ట్ చేయించుకొని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే. దీనికి థైరాయిడ్ లైఫ్ టైమ్ అంటే మెయింటైన్ చేస్తూ ఉండాలా మ్యామ్? కొద్ది వరకి స్టాప్ చేసుకోవచ్చా ట్రీట్మెంట్ యాహ్! అయినాక? అండి. నార్మల్‌గా బయట అలోపతి సిస్టమ్‌లో ఎలా ఉంటుందంటే హ్మ్. థైరాయిడ్‌కి లైఫ్ టైమ్ ట్రీట్మెంట్. హ్మ్. ఇంత ఎంజీ అని ఇస్తుంటారు. ఆ ఎంజీని ఇంగా ఇంక్రీజ్ చేసుకునేలాగా ఉంటుంది. ఓకే. అంటే ఆర్టిఫిషియల్‌గా మన బయట నుంచి హార్మోన్స్ తీసుకుంటున్నాం హ్మ్. చెప్పాలంటే అది. హ్మ్. హైపో గాని, హైపర్ థైరాయిడిజం గాని ఏ విధంగా అయినా కూడా బయట నుంచి హార్మోన్స్ తీసుకున్నట్టు ఉంటది. ఓకే. అదెలా ఉంటుంది, లైఫ్ టైమ్ డిపెండెన్సీ ఉంటుంది. అంటే ప్రతిరోజు మార్నింగ్ తీసుకుంటూనే ఉండాల్సొస్తుంది లైఫ్ లాంగ్. హ్మ్.
బట్ హోమియోపతిలో అలా ఉండదు. హోమియోపతిలో ఎలా ఉంటుందంటే ఎందుకు ఆ డిస్ఫంక్షన్ అవుతుంది, ఆ థైరాయిడ్ మళ్ళీ హార్మోన్స్ రీగైన్ చేసుకునే, ఐ మీన్ యాక్టివేట్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. దీంట్లో లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు హోమియోపతిలో. దాంతో పాటు వాళ్ళకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నా, పీరియడ్ సమస్యలు కానీ, లేదంటే మేల్స్ స్పర్మ్ సమస్యలు కానీ, లేదంటే వాళ్ళ బాడీకి సంబంధించి కానీ, ఇంకా ఏ డిసీజెస్ ఉన్నా కూడా వాటి పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఓవరాల్ గా ట్రీట్మెంట్ అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడం వల్ల ఆ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఓకే. దాంతో పాటుగా ఆ థైరాయిడ్ డిపెండెన్స్ తగ్గుతుంది వాళ్ళలో, మళ్ళీ న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యేలాగా, వాళ్ళ బాడీ రీగైన్ చేసుకునేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో ఇది లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. హోమియోపతిలో అయితే. హోమియోపతిలో లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ కొన్ని రేర్ కండిషన్స్ లో మాత్రమే కొంచెం లాంగ్ టర్మ్ గా యూస్ చేయాల్సి వస్తుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎర్లీ టైంలోనే క్యూర్ అయిపోతూ ఉంటాయి. ఓకే. అంటే మనం వింటూ ఉంటాం షుగర్ అంటే లైఫ్ టైమ్, షుగర్ తో పాటు ఇప్పుడు థైరాయిడ్ అంటే కూడా లైఫ్ టైం మెయింటైన్ చేయాల్సింది తప్పదు అంటుంటారు కదా. Yeah. సో అట్లా మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు థైరాయిడ్ కొద్ది మందికి ఉన్నట్టు మనకి అంటే ఫిజికల్ గా చూస్తే కనిపించు, కొద్ది మందికి ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది. సో దానికి ఏంటి ప్రాబ్లం ఏముంటుంది అలా రావడానికి? ఆ స్వెల్లింగ్ కూడా థైరాయిడ్ వల్లనే అండి. థైరాయిడ్ స్వెల్లింగ్ అని ఉంటుంది. కొంతమందిలో ఎలా ఉంటుందంటే గాయిటర్ లాగా ఫామ్ అవుతుంది, ఎక్సెసివ్ గా మెడ మొత్తం స్వెల్లింగ్ వచ్చేలాగా. అవును. ఈ మెయిన్ గా ఇక్కడ దాకా ఉంటుంది. ఇక్కడ నెక్ దగ్గరే బటర్ఫ్లై షేప్ లో గ్లాండ్ ఉంటుంది, అవును, థైరాయిడ్ గ్లాండ్ అనేది. ఆ గ్లాండ్ స్వెల్లింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ స్వెల్లింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. కొంతమందిలో ఎలా ఉంటుందంటే మొత్తం నెక్ వర్క్ వచ్చేలాగా, ఇది చాలా ఫార్మ్స్ ఉంటాయి థైరాయిడ్ లో కూడా. సింపుల్ గాయిటర్ అని, మిక్సోడిమా అని, ఓకే. ఇలా డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. అంటే కొంతమందికి ఆటో ఇమ్యూన్ గా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. హాషిమోటోస్ థైరాయిడైటిస్ అంటుంటాం ఈ కండిషన్ కూడా. అంటే అంటే ఆటో ఇమ్యూన్ మన ఓన్ బాడీ సెల్స్ ఆ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ని తప్పు చేస్తూ ఉంటాయి, ఐ మీన్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకుండా చేస్తూ ఉంటాయి. ఓకే. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో లైఫ్ లాంగ్ యూస్ చేయాల్సి వస్తుంది. కొన్ని వాళ్ళకి సిమ్టమాటిక్ గా రిలీఫ్ ఇవ్వగలం ఆ కండిషన్ లో. బట్ మిగతా కండిషన్స్ లో, గాయిటర్ లో కానీ, మిక్సోడిమా కండిషన్స్ లో కానీ వాటి కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అదే మనం అన్నట్టు ఫిజికల్ గా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ కనిపించడం అనేది. సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, తగ్గించుకోవచ్చా స్వెల్లింగ్ అనేది? యా అండి. ఓకే. అలాంటి కండిషన్స్ లో కూడా ట్రీట్మెంట్ ద్వారా స్వెల్లింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ స్వెల్లింగ్ ఎందుకు వస్తుంది? ఆ ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఆ థైరాయిడ్ స్వెల్లింగ్ అవుతూ ఉంటుంది. వన్స్ దాన్ని ఇన్ఫ్లమేషన్ తగ్గేలా చేసామంటే ఆ స్వెల్లింగ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఇంకా కొన్ని రేర్ కేసెస్ లో మాత్రమే స్వెల్లింగ్ అలానే సిమ్టమాటిక్ రిలీఫ్ అందించగలుగుతాం. అంటే కొంతమందికి స్వెల్లింగ్ తో పాటు వాళ్ళకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి కదా, ఆ సిమ్టమ్స్ రిలీఫ్ అందించగలం. ట్రీట్మెంట్ అనేది వాళ్ళ బాడీ కండిషన్ బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది అంటే జనాలకి చాలా వరకు ఒక 1 year 2 years లో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా థైరాయిడ్ కి? యా, డెఫినెట్లీ అండి. ఓకే. డెఫినెట్లీ క్యూర్ అవుతుంది. దట్ కూడా లైఫ్ లాంగ్ డిపెండెన్సీ ఉండదు. ఓకే. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే సైడ్ ఎఫెక్ట్స్ ఫ్రీ హోమియోపతి అనేది. వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. రేర్ కేసెస్ లో మాత్రమే ఒక 1000 మెంబర్స్ లో ఎవరికో ఒకరికి మాత్రమే ఎఫెక్టివ్ గా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ లాగా. అది కూడా ఎలా ఉంటుందంటే మెడిసిన్ స్టాప్ చేయడం తగ్గిపోతుంది, అంతకు మించి ఏది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఓకే. ఈ మధ్య కాలంలో బార్న్ బేబీస్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా షుగర్, థైరాయిడ్ వస్తుంది. సో ఆ చిన్న పిల్లల్లో థైరాయిడ్ ఉందని ఎలా మనం గుర్తించాలి? యా, వాళ్ళు సరిగ్గా బరువు పెరగకపోవడం, తిన్న వెంటనే, లేదంటే కొంతమందిలో నార్మల్ అబ్నార్మల్ వాళ్ళ ఉన్న ఏజ్ కన్నా కూడా ఓవర్ వెయిట్ అయిపోవడం, ఓకే, లేదంటే ఎంత తిన్నా కూడా అంత అండర్ వెయిట్ గా అనిపించడం, ఇంకా దాంతో పాటు స్కిన్ మొత్తం డ్రై అయిపోతూ ఉండడం, స్కేల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది, నెక్ దగ్గర స్వెల్లింగ్ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఆ ఫేస్ మొత్తం మూన్ ఫేస్ లాగా అయిపోతుంది, అంటే రౌండ్ గా అయిపోవడం, ఇవన్నీ ఉంటాయి. పాట్ బెల్లీ లాగా ఫామ్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి వాళ్ళలో. సో అంత చిన్న ఏజ్ నుంచి అయినా మనం థైరాయిడ్ ఉంది అని తెలుసుకున్న తర్వాత హోమియోపతి వాడితే ప్రాబ్లం ఏం లేదా, అంటే తొందరగా క్లోజ్ చేసుకోవచ్చా ఏంటి? యా, డెఫినెట్లీ అండి. అండ్ మనం ఎంత ఎర్లీ స్టేజ్ లో హోమియోపతి స్టార్ట్ చేసాం అనుకోండి, రిజల్ట్ అంత అక్యురేట్ గా, అంత ఫాస్ట్ గా కనిపిస్తాయి. చాలా మంది ఏం చేస్తారు, అన్ని హాస్పిటల్స్ తిరిగి అన్ని మెడిసిన్స్ యూజ్ చేసి లాస్ట్ లో వస్తుంటారు. అలాంటి కండిషన్ ట్రీట్మెంట్ ఉంటుంది, బట్ కొంచెం టైం టేకింగ్ గా ఉంటుంది. ఓకే. మొత్తానికి ఏదేమైనా థైరాయిడ్ కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంది. బట్ ఏంటంటే ఆ కేసుని బట్టి ఎంత పీరియడ్ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. సో జెనెటిక్స్ వల్ల రావచ్చు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, మనం తీసుకున్న డైట్ డిఫరెన్స్ వల్ల కూడా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మాకున్నటువంటి థైరాయిడ్ గురించి చాలా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ.